నేను లక్ష్మీదేవినైనను నా ప్రాణమును దేహమును శ్రీవత్సమును కౌస్తుభమును వైజయంతిమాలను శ్వేతద్వీపమును వైకుంఠమును క్షీరసాగరమును శేషుని గరుత్మంతుని దేనినైనా విడిచెదను కానీ నా భక్తుని మాత్రం విడవను. సమస్త భోగములను జీవితములను విడిచి నాయందే ఆధారపడి ఉన్న ఉత్తమ భక్తుడిని ఎట్లు విడిచెదను? యమధర్మరాజా, నీ దుఃఖము పోవుటకు ఒక ఉపాయం కలిగింపగలను. నేను కీర్తిమంతు మహారాజునకు సంతుష్టునే 10,000 సంవత్సరాల ఆయుర్దాయం ఇచ్చి తిని. ఇప్పటికే 8,000 సంవత్సరాలు గడిచినవి. ఆ తర్వాత వేణుడను దుర్మార్గుడు రాజు కాగలడు. అతడు నాకిష్టమైన వేదోక్తములకు సదాచారములు నశింపజేయును, పెక్కు దురాచారములను ఆచరణలో ఉంచును. అప్పుడు వైశాఖ మాస ధర్మములు ఆచరించువారు లేక లోపించును. ఆ వేణుడును తాను చేసిన పాపఫలము నశించును. అటు పిమ్మట నేను పృథువని పేరున జన్మించి ధర్మ సంస్థాపన చేయు.